హలో లవర్స్, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్స్, మిమ్మల్ని వినండి. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ను తీసుకుని ఓయో రూమ్స్కి వెళ్తున్నారా? సరదాగా కాసేపు స్పెండ్ చేసేందుకు ఓయో రూమ్ బుక్ చేశారా? అయితే మీకే అలర్ట్. ముందు అక్కడ సేఫ్టీ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోండి. మేము చెప్పినా వినకపోతే మీరు రిస్క్లో పడ్డట్లే. నిర్లక్ష్యం వహిస్తే మీ రొమాన్స్ వీడియోలు వైరల్ అయ్యే అవకాశం ఉంది. అవును, ఇది నిజం. తాజాగా హైదరాబాద్ శివారులో ఓయో నిర్వాహకుడి చీకటి భాగోతం వెలుగు చూసింది. ఓయో హోటల్ చీకటి భాగోతం. రూమ్లో రహస్య కెమెరాలు, రొమాన్స్ వీడియోలతో బెదిరింపులు. ఓయో రూమ్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గదులలో ఇద్దరికి మించి మూడవ వ్యక్తికి అనుమతించకపోవడంతో వీటి పట్ల యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఓయో హోటల్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. యువతీ యువకులు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చూపించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. బయటపడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని అడిగినంత డబ్బును ఏదో రకంగా తీసుకొచ్చి యువతీ యువకులు ముట్టజెబుతున్నారు. తాజాగా శంషాబాద్ లో ఇలాంటి భాగోతం వెలుగు చూసింది. ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి శంషాబాద్ సిటా గ్రాండ్ సమీపంలో ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్రూమ్ లోని బల్బులలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డ్ చేసి రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ జంట న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. ఇలా ఓ జంటను బెదిరించగా వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్కు వెళ్లి సీక్రెట్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 2 ఫోన్లను కూడా సీజ్ చేశారు. నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాకు క్రెడిబుల్ సమాచారం మేరకు సిటా గ్రాండ్ హోటల్లో ఏదో కెమెరా పెట్టి లేదు ఇట్లా ఏదో బ్లాక్మెయిల్ చేసే విధంగా జరుగుతున్నది అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా ఎస్ఐ అర్షద్ అలీ తర్వాత ఆయన టీంతో పాటు ఆ హోటల్కి వెళ్ళి సెర్చ్ చేయగా అందులో రూమ్ నంబర్ 104లో ఇతను ఒక ఓల్డర్ కెమెరా ఫిక్స్ చేసి ఉన్నది. ఆ ఓల్డర్ కెమెరా ఫిక్స్ చేసి దాని గురించి వెరిఫై చేస్తే అతను అడిగితే అతనే ఆల్రెడీ వాలంటీర్గా కన్ఫెస్ చేసిండు. గత కొంతకాలంగా 2-3 నెలల నుంచి అతను ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ కెమెరా తీసుకొని వచ్చి ఆ రూమ్లో ఫిక్స్ చేసి అందులో ఎవరన్నా వస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఆ కెమెరా ఫిక్స్ చేసిండు. తర్వాత అదేవిధంగా ఇతను కొంచెం అతనికి అలవాటు ఏంటంటే కొద్దిగా అమ్మాయిలతో మాట్లాడడం, రెగ్యులర్గా కూడా ఒక ఫోన్ పెట్టుకున్నాడు. ఆ ఫోన్ మొత్తం అమ్మాయిలతో మాట్లాడి రెగ్యులర్గా వాళ్ళని సెక్సువల్ ఫేవర్ గురించి అడగడం జరుగుతుంది. దాని ఆధారంగా ఆ సర్చ్ అండ్ సీజర్లో కెమెరా సీజ్ చేసి దానిపైన 75 and 77 BNS కింద కేసు నమోదు చేసి నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చూశారుగా ఓయో రూమ్స్ నిర్వాహకుడి చీకటి భాగోతం. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ఇలాంటి ఓయో హోటల్స్ ట్రాప్ లో పడకండి. తాత్కాలిక ఆనందాల కోసం కష్టాలను కొని తెచ్చుకోకండి.